హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిచ్చి బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, కానీ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అమ్మ పలుకు సిరీస్లో మా మమ్మీ పిల్లల పెంపకం గురించి మాట్లాడబోతుంది. అంటే పిల్లల్ని పెంచుతున్నప్పుడు వచ్చే స్ట్రగుల్స్, లేకపోతే ఛాలెంజెస్, కష్టాలు, వాటిని ఎలా ఎదుర్కొనాలి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, సజెషన్స్, సలహాలు అవన్నీ ఇవ్వబోతుంది. ఓకే అమ్మ, స్టార్ట్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఏం లేదు, ఏదో కొంచెం నా మనసులో మాట చెప్దామని నేను వస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు పిల్లల్ని మనం పెంచుతాం కదండి. ప్రతి ఇంట్లోనూ మగాళ్ళు ఇంట్లో ఉంటారు, డ్యూటీల మీద బయటికి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదనుకోండి, వాళ్ళు బయట ఉంటారండి. వాళ్ళు డ్యూటీల మీద బయట ఉంటారు. 15-20 రోజులకి ఇంటికి వస్తారు. అప్పుడు పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదే కదా. అప్పుడు ఈ తల్లి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎక్కువగా బయట వర్క్ చేసే తండ్రులు ఉన్నప్పుడు ఎక్కువగా 100%లో 90% పిల్లల బాధ్యత తల్లిదే అవుతుంది. ఆ తల్లే పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మంచి బుద్ధులు నేర్పాలి. అదేవిధంగా పిల్లల మీద ఒక కన్నేసి కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఇవాళ రేపు అందరికీ ఇదొక పిచ్చి పట్టుకున్నది కదా, ఇది సెల్ ఫోన్ పిచ్చి. అది చాలండి 90% పిల్లల్ని పాడు చేయటానికి. అందుకని చెప్పి మనము పిల్లల మీద ఒక కన్నేసే ఉంచాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అని మనము జాగ్రత్తగా వాళ్ళ మీద ఒక కన్నేసి మనము ఉంచాలి. మనం చూస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండా మనము వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇది వాళ్ళ రేపు పిల్లల్లో చెడిపోవడానికి చాలా కారణమవుతున్నది ఈ సెల్ ఫోన్. అందులో మంచి ఉన్నది, చెడు ఉన్నది సెల్ ఫోన్లో. కాబట్టి మన పిల్లలు ఏం చూస్తున్నారు, అందులో విజ్ఞానము ఉన్నది, చెడు కూడా ఉన్నది. కాబట్టి మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు మనం ఒక కన్నేసి ఉంచాలి. రెండు నేను గమనిస్తుంటాను కదా, చిన్న పిల్లలకు కూడా ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి అన్నం తినిపిస్తారు. అది చాలా తప్పండి, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అసలు సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వడమే తప్పు. కానీ ఇవాళ రేపు జరుగుతున్నది అదే. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఇప్పుడు స్కూల్కి వెళ్తారు పిల్లలు. ఇప్పుడు భర్త ఉండడు ఇంట్లో, మనం ఏది పెడితే అది పట్టుకొని వెళ్ళాలి కదండి. టిఫిన్ కట్టిస్తాము, లేకపోతే టిఫిన్లో భోజనం కట్టిస్తాము. ఎలాగా అది పెంచే పద్ధతి మనలోనే ఉంటుంది. మనం పిల్లలకి ఎలాగా మన ఇంటి పరిస్థితిని బట్టి మనం ఏది చేసిస్తే అది వాళ్ళు తీసుకెళ్ళేటట్టు మనము వాళ్ళకి నేర్పించాలి. అది తల్లి ఆ పాత్రని పోషించాలి. అంతేగాని నాకు అది కావాలి, లేకపోతే నేను తిన్ను, ఇది కావాలి, లేకపోతే ఇది నేను తిన్ను అని అట్లా అందుకో. మన ఇంటి పరిస్థితిని బట్టి మనం ఏది పెడితే వాళ్ళు అదే తినాలి. అట్లా మనము వాళ్ళని మోటివ్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలు వాళ్ళు వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. కాలేజీ నుండి టైంకి ఇంటికి వస్తున్నారా లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. ఎప్పుడు మనము పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. అదే టైంలో వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు అనేసి వాళ్ళకి తెలియకుండా మనము ఒక కన్నేసి ఉంచాలి వాళ్ళకి. అలాగా చేసి మనము ప్రేమగా ఇగో అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అని అందరి మధ్యన ప్రేమని కల్పించేటట్టు మనం పెంచాలి. అది
ఈ విషయంలో మాత్రం తల్లి పాత్రనే ఎక్కువ అండి, నేను చెప్తున్నాను అనేసి వేరేలాగా అనుకోవద్దు. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్యన ప్రేమని పెంపొందించేది తల్లిదే ఎక్కువ పాత్ర. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఉన్నది కూర, నేను ఈ కూర తిన్ను, ఆ కూర అయితే నేను తింటానంటే మనం వాళ్ళని నచ్చ చెప్పాలా, లేదమ్మా ఇవాళ ఇలాగ అయిపోయింది, రేపు నీకోసం వండి పెడతాను కదా, ఇవాళ తినే తల్లి, అట్లా ఇట్లా బుజ్జగించి ఎట్లయినా అది తినేటట్టు మనము చెయ్యాలి. అలాగే వాళ్ళకి నచ్చ చెప్పి మన పరిస్థితులను కూడా చెప్పి మనము వాళ్ళు అన్నీ తినేటట్టు వాళ్ళకి చెప్పి ఈ పాత్రను మాత్రము తల్లి చూసుకోవాలండి. ఇప్పుడు మగాడేమో వచ్చి తిండి పెట్టడు, పిల్లలకి అన్నం పెట్టడు, పిల్లలకి తిండి పెట్టడు. ఇంట్లో చూసేది 90% ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి. ఇది నా అభిప్రాయం అండి. రెండోది, ఇప్పుడు ఇవాళ రేపు నేను అన్నాన్ని వేరేలాగా అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు ఎట్లా సృష్టించాడంటే ఆడవాళ్ళలాగా మగవాళ్ళని మగవాళ్ళలాగా, అంటే ఆడ మగ ఇద్దరుని వేరువేరుగా సృష్టించారు. ఆడవాళ్ళగా మగాళ్ళు ఉండరు, మగాళ్ళగా ఆడవాళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లల్లాగా ఉంటేనే అందం, మగవాళ్ళలాగా ఉంటేనే అందం. ఈ ఒక్క డిఫరెన్స్ మనం చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. మామూలుగా చక్కగా పద్ధతిగా ఉంటే ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎన్ని కిడ్నాప్లు అవుతున్నాయి, లవ్ అఫైర్స్ అవుతున్నాయి. చాలామంది అసలు చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకుపోయి వాళ్ళని పాడు చేసేయడం. వాళ్ళ కలిసి వాళ్ళేమన్నా చెత్తగా డ్రెస్సులు వేసుకోరు కదండి. అది మరి మనం కూడా మగపిల్లలకి అన్నీ నేర్పాలి. ఆడపిల్లలు మగపిల్లలు అన్న భేదం నేర్పాలా, ప్రేమతో ఉండాలన్నట్టు నేర్పాలి. కానీ ఇవాళ రేపు ఎక్కువగా ఇట్లా తయారయ్యేది కూడాను ఆ సెల్ ఫోన్లు వల్ల వీటి వల్ల అని నా ఒపీనియన్. కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా పిల్లలతోటి వాళ్ళు కలుస్తున్నారు అనేసి మనము వాళ్ళకి తెలియకుండాను మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తొందరగా వచ్చేస్తున్నారు, ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే పుస్తకాల్లో సెల్ ఫోన్ పెట్టుకొని చూసుకుంటున్నారా, ఇవన్నీ మనము వాళ్ళకి తెలియకుండా మనం అబ్జర్వ్ చేయాలి. రెండోది, ఇవాళ రేపు పిల్లలకి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనము జంతువుల పట్ల ప్రేమ అన్నది నేర్పాలండి. ఎలాగ నేర్పాలంటే, చూడు అది కూడా ప్రాణే, అది కూడా దానికి కూడా ఆకలి ఉంటుంది, దానికి కూడా తిండి తినాలా, అది మనం జంతువుని వాటి కడుపు ఆకలి చల్లారిస్తే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు. ఇలాగని చెప్పి జంతువుల మీద ప్రేమ కలిగేటట్టు, జంతువుల్ని కూడా మన లాంటి ప్రాణులే, వాటికి ఆకలి ఉంటుంది, వాటిని కూడా మంచిగా చూసుకోవాలి. వాటి కడుపు నిండితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. మనం అంటే అన్నీ అడిగి తింటాం కానీ అవి ఏం అడుగుతాయి. కాబట్టి వాటికి కొంచెం వాటికి అన్నం పెట్టేటట్టు ఒక కుక్కకి కానీ ఒక పిట్టలకి కానీ వాటి కడుపు నిండేటట్టు కొంచెం 4 మెతుకులు వేసేటట్టు వాటికి తిండి పెట్టేటట్టు అట్లా మనము నేర్పించాలి వాళ్ళకి. అయ్యో వాటిని చేయకూడదు, ఆ కుక్కలకి దెబ్బ తగిలిన వాళ్ళ చేరు మనం దయా కారుణ్యము వాటి మీద కలిగేటట్టు మనం నేర్పించాలి. ఇది తల్లికి గనక సహజంగా ఇది ఉంటే తప్పకుండా పిల్లలకి నేర్పిస్తుంది. అందులో నేను అనుకో. ఇప్పుడు ఇంకొకటి రెండోది ఏం చెప్పాలంటేనండి, ఇప్పుడు మనం ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత ఇది చేసినా దేవుడు ఏం చెప్తాడు, మనకి ఎప్పుడు పుణ్యం కలుగుతుంది అంటేనండి, ఇప్పుడు ఒక ఆకలితోటి ఒక ప్రాణి ఉంటుందండి. ఆ ప్రాణికి దానికి తిండి పెట్టి దాని కడుపు నిండితే అది పడుతుంది చూడండి తృప్తి. ఆ తృప్తే మనకెంతో పుణ్యం. ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలి. ఇది మనం అన్నీ ఇలా చెప్తే వాళ్ళకి మనం చెప్తా ఉంటే ప్రతీది మనం పిల్లలకి విడమర్చి చెప్పాలి.
ఏంట్లో ఇవాళ రేపు పిల్లలు తెలుసుకోరా అన్న ఊరుకోకూడదు. మనం అన్ని ప్రతిదీ చెప్పాలి. దానికి ఆకలిస్తుందమ్మా, దానికి పెట్టాలి కదా, ఇది కదా అది కదా అన్నీ చెప్పాలి. మనం చెప్తేనే వాటికి మంచి చెడు పిల్లలకి తెలుస్తుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? వాటి పట్ల ప్రేమ విశ్వాసం అన్నీ కలిగేటట్లు మనం చెప్పాలి. వాళ్ళకి పిల్లలకి మనం చెప్పాలి. చిచి అట్లా అనేసి నేర్పకూడదు వాళ్ళకి. అదిగో ప్రాణి, అది దానికి ప్రాణం ఉంటుంది, దానికి ఆకలి వేస్తుంది, దానికి దాహం వేస్తుంది, దానికి నీళ్ళు పెట్టాలి, తిని పెడితే మనకి పుణ్యం వస్తుంది. ఇలాగా నేర్పించి మనం పిల్లలకి మోటివేట్ చేయాలి. ఇది నా ఉద్దేశం. దేవుడు ఆడపిల్లల్ని ఆడపిల్లలాగా ఎందుకు సృష్టించాడంటే సృష్టి కార్యం కోసం ఆడపిల్లల్లాగా మగపిల్లలు వేరువేరుగా సృష్టించాడు దేవుడు. వీళ్ళు అవ్వలేరు, వాళ్ళు అవ్వలేరు. కాబట్టి ఆడపిల్లల్లాగా ఉంటే అందంగా ఉంటారు. ఆ విషయం మనం చెప్పాలి. రెండోది తల్లి చెప్పాలా పిల్లలకి, ఆడపిల్లలకి తల్లి చెప్పాలా ఈ విషయము. లేదమ్మా ఇలాగేసుకో మంచిది, బట్టలు అట్లా కాదు ఇట్లా కాదు, మన శరీరం కనిపిస్తే బాగుండదు, అలాగే ఇదనేసి ఇది తల్లి చెప్పాలి. కాకుండా ఇవాళ రేపు మోడర్న్ డ్రెస్సులు వస్తుంది, నా కూతురు ఎంత మోడర్న్ డ్రెస్సులో ఉన్నది చూడండి అని మనం ఇలా చెప్పామనుకో, ఆ డ్రెస్సు ఇవి చూసి మగపిల్లలు కూడా చలించిపోతారు. విషయంలో కూడా ఇది జరిగింది. ఒక నేను పేరు చెప్పను, హోమ్ మినిస్టర్ అన్నదంట, ఒక ఆడపిల్ల ఇట్లా అయిపోయిందని అంతా గొడవ అయితే తల్లి చూసుకోవాలి, తల్లిది కూడా ఇందులో తప్పు ఉన్నదనిసి. ఆ విషయంలో నేనైతే ఒప్పుకుంటానండి. నిజమే, ఆడపిల్లలకి చూసుకోవాల్సింది తల్లే. తండ్రి చెప్పడు, అమ్మ నువ్వు అలాగుండక, అమ్మ నువ్వు ఆ డ్రెస్ చేసుకోక, అమ్మ నువ్వు ఒళ్ళు కనిపించేటట్టు నువ్వు చేసుకోక అని చెప్పడు. అది తల్లిదే బాధ్యత. కాబట్టి తల్లే చెప్పాలి. ఆడపిల్లలకి ఎప్పుడు తల్లే చెప్పాలి. తల్లిని మన పిల్లల్ని ఒకళ్ళొక్క మాట అనకుండా, మన పిల్లల్ని వేలెత్తి చూపించకుండా మనం పెంచాలి. ఆడపిల్లల్ని కానీ ఆడపిల్ల డ్రెస్సుల్లో కానీ ఎలాగంటే చూడగానే ఒక మంచి భావం కలగాల. వాళ్ళని చూడగానే అబ్బాయి ఎంత బాగుందో ఈ అమ్మాయి అనేసి. మా చక్కదనంతో పాటు ఆ చక్కదనానికి తగ్గట్టు డ్రెస్సులు అవి వేసుకుంటే చూడగానే కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. అలా కాకుండా పిచ్చి డ్రెస్సులు వేసుకొని అవి వేసుకుంటే చూడ్డానికి కూడా బాగుండదు కదండి. చూడగానే మనకి అబ్బాయి అమ్మాయి ఎంత బాగుందో అలాగ అనిపించాలన్నమాట. అలాగ కూడా మన పిల్లల్ని మనం మంచిగా డ్రెస్సులు వేసుకొని చక్కగా ఒద్దికగా ఉంచాలి. రెండోది, మనం అమ్మ నేను బయటికి వెళ్తాను వస్తానంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు నిజం చెప్పి వెళ్ళారా, అబద్ధం చెప్పిన చోటుకి వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా అబద్ధం చెప్పి వెళ్ళారా. ఎందుకంటే మన పిల్లలు మంచోళ్ళే అవ్వచ్చు, చెప్పలేము కదా. స్నేహితులు ఉంటారు, అక్కడికి పోయిసొద్దామే ఇక్కడికి పోయిసొద్దామే అంటారు. అలా కాకుండా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఎవరు కాపాడరు తెలిసిన మన పిల్లల్ని మనమే ఒక కంటితో. అందులోనూ భర్తలు ఎక్కువ పట్టించుకోరు. భర్తలు వాళ్ళ డ్యూటీల్లో ఉంటారు, వాళ్ళ గోల వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల మీద కానీ మగపిల్లాడి మీద కూడా ఒక కన్నేసి ఇవాళ రేపు ఉంచాలి. ఎందుకంటే మన పిల్లలైనా మనం నమ్మొద్దు, నమ్మినట్టు నటించాలా. మన పనులు అవునా ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు అంటాను, లేదమ్మా ఫ్రెండ్ వచ్చాడు, లేదమ్మా అలాగంట అలాగా ఏంటి అలాగనేసి ఏమి ఎరగనట్టు వాళ్ళని నమ్మినట్టే మనము నటించాలి. ఇలాగన్నాననేసి ఇంకోలాగా అనుకోవద్దు. కానీ మన మంచికే నేను చెప్తున్నాను. అంటే పిల్లలు చదువుకోవడం కూడాను. ఇప్పుడు ఎక్కడైనా మీరు పిల్లల్ని ఊరుకోండి, కానీ చదువుల దగ్గర మాత్రం కొంచెం మంచి మార్కులు తెచ్చుకోకపోతే సున్నితంగా చెప్పండి, జోవియల్గా చెప్పాలి వాళ్ళకి. అంతేగాని ఎందుకురా అలాగా ఇలాగనిసి గట్టిగా అరిచేసి అది ఎందుకు రాలేదు ఏం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఏదో జోక్గా ఏంరా ఇన్ని మార్కులు ఎందుకు తెచ్చుకున్నావు, చాలా ఎక్కువ వచ్చేసాయి కదా, ఇలాగా జోవియల్గా వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, కొంచెం మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఇవాళ రేపు ఎన్ని జరుగుతున్నాయి తెలిసిందే కదా మీకు, కొంచెం గట్టిగా అన్నా కూడా పోయి మాట్లాడితే
తుక్కుమని సూసైడ్ చేసేసుకుంటున్నారు. కాబట్టి పోనీ కాకపోతే ఏరా ఇన్ని మార్కులు వచ్చేసాయి ఏంటి, ఇలాగ జోవియల్గా ఉండాలి పిల్లలతో. మనము జోవియల్గా ఉండాలన్నమాట. చాలా ఎక్కువ మార్కులు వచ్చేసాయి కదా, ఏం చేసుకుంటాము, ఇవి ఇలాగ తమాషాగా చెప్పి వాళ్ళకి సిగ్గుచ్చేటట్టు చెప్పాలి. అంతేగాని ఎప్పుడూ దీనిగా మాట్లాడొద్దు పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉంటూనే జోకులు చేస్తూనే మనం వాళ్ళకి మంచి బుద్ధులు చెప్పాలి. ఇది నా అభిప్రాయం అండి. మగ పిల్లల్ని పెంచడం చాలా ఈజీ ఇవాళ రేపు, కానీ ఆడపిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి ఇవాళ రేపు. అది మాత్రం చాలా జాగ్రత్తగా. అసలు మన పిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు వీళ్ళు ఇంకా రాలేదే, ఇంతసేపు అయిపోయింది, ఏమైపోయింది, ఇలాగా మనము కొట్టుమిట్టాడిపోతాం. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమో ఒక్క మాట అనొద్దు, రఫ్గా అనొద్దు, వాళ్ళకి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పి అట్లా ఉండి ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చెప్పి. చాలా కష్టం అండి వాళ్ళ రేపు ఆడపిల్లల్ని పెంచడం. ప్రపంచం కూడా అలాగా తయారైపోయింది. కాబట్టి మనము జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినానండి సాయంత్రం చీకటి పడిన టైంకి మాత్రం ఇంటికి వచ్చేయాలి. ఇప్పుడు ప్రతి పిల్లలకి ఏదైనా ఒక దాని మీద ఉంటుంది, అది నేర్చుకోవాలని ఇది నేర్చుకోవాలని. దానికి మన ఇంటి వాతావరణము ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ కోరికలు కోరినా కూడా మనం తీర్చలేము. కాబట్టి వాళ్ళకి కోరిన కోరికలు మన వల్ల అయితే తప్పక తీర్చవచ్చు. మరీ మనకి చేతకాని కోరికలంటే ఏదో అప్పు చేసి అది నేర్పించాలా ఇది నేర్పించాలా, ఏదో గొప్పగా అందులోనూ మా అమ్మ పిల్లడు అది నేర్చుకుంటున్నాడు, మా అమ్మాయి అది నేర్చుకుంటుంది, ఇది అనేసి గొప్పలకి పోయి అలాంటి వాటికి పోవద్దు. మన పిల్లలకి ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదో దేని మీద, ఇప్పుడు మనం అంత డబ్బు పెట్టినా వాళ్ళు సరిగ్గా ఆ విద్య నేర్చుకుంటారా లేదా, నలుగురిలోనూ పోజు కోసం నేర్చుకుంటారా, ఇవన్నీ చూసి మనకి వీలైనంత వరకు మనం ఎంతలో నేర్పించగలమో అది ఆ విద్య మనం నేర్పిస్తే మంచిదే. మన వల్ల అవుతాయి. మన వల్ల కానప్పుడు మరీ అంత అప్పులు చేసి మా కొడుకు అడిగాడు కదా అనేసి అది తీర్చేసి ఇది తీర్చేసి, సాధారణంగా మగపిల్లలు ఏమంతగా అడగరు అనుకోండి. ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా ఎక్కువ అడగటం లేదు. కానీ ఇప్పుడు కాలేజీలు కూడానండి, ఏదో మా పక్కింటి వాళ్ళు ఆ స్కూల్లో చదువుతున్నారు, అది చాలా మంచి స్కూలు, మన పిల్లల్ని కూడా అక్కడే చదివిద్దాము అనేసి పై వాటికి ఏదో పోవద్దు. మన తాత ఎంత ఉందో మన పిల్లల తెలివితేటలను బట్టి మంచి ట్యూషన్ పెట్టించండి, ఇంట్లో చదువుకోమని చెప్పండి. ఎందుకు తెలివైన పిల్లలు ఉంటే ఇంట్లో కూడా చదువుతారు. మంచిగా ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టించండి, లేకపోతే ట్యుటోరియల్స్ వద్దులేండి, మంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టించి వాళ్ళ మంచి చదువు చెప్పించి రోజులో 2-3 గంటలు కనుక దీక్షగా చదువుకుంటే ఎలాంటి వాళ్ళైనా చదువుతారండి. అది ఆ శ్రద్ధ వాళ్ళలో కలిగేటట్లు మనం చేపిస్తే ఎవరైనా పైకి వస్తారు. అంతేగాని ఏదో వాళ్ళు చదువుతున్నారని పెద్ద లక్షలు, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక స్కూల్లో సీట్ రావాలంటే ఎంత ₹1,00,000 అవుతున్నాయంట. ఇప్పుడు అంత లక్షలు పెట్టి లక్షలు పెట్టి వాళ్ళకి చదువులు చెప్పిస్తాము, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ మనం పెళ్ళిళ్ళు చెయ్యాలి వాళ్ళకి, మళ్ళా మిగతా అన్నీ ఉంటాయి. అందులో ఇవాళ రేపు ఒక పిచ్చి అందరికీ పట్టుకుంది కదా, స్టేట్స్కి వెళ్ళిపోవాలా, ఏదో స్టేట్స్కి వెళ్ళిపోయి కోట్లు సంపాదించాలా అనేసి అవన్నీ వద్దండి. ఎందుకు అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవన్నీ వద్దు. మనం ఎంతలో ఉన్నంతలోనే మనం తృప్తిగా బతికేటట్టు వాళ్ళకి నేర్పించాలి. అదేనా ఏంటి అమెరికా పోయి ఎంత కష్టాలు పడుతున్నారు అక్కడ పిల్లలు, అది కూడా మనం ఆలోచించాలి కదా. ఎందుకు మనం ఇక్కడ మన ఇండియాలోనే ఉండి వాళ్ళ చదువుకి తగ్గ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులతోనే సుఖంగా తృప్తిగా బతికేటట్టు మనం నేర్పించాలి వాళ్ళకి. ఆ తృప్తి వాడు అక్కడ కోట్లు సంపాదిస్తాడు, ఏం తృప్తి ఉంటుందండి?
నేను అలాగ అంటున్నానని అనుకోకండి. ఏం తృప్తి ఉంటుంది? ఏమీ ఉండదు. అదే మనం ఇక్కడ చూడండి, మన సొంత దేశంలో మనం కొంచెం తక్కువ డబ్బులతోనైనా కూడా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి పొదుపుగా ఉంటే సాయంత్రం అయితే ఇంటికి వచ్చి పిల్లలతో ఉండి చక్కగా ఆ సంతోషం ముందు ఆ డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారండి? చూస్తున్నాం కదా ఎంతమంది. ఏ ఇంట్లో చూడు తల్లి తండ్రి, పిల్లలు ఉండరు, పిల్లలు ఏమో స్టేట్స్లో ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులకి ఏమన్నా అయితే మళ్ళీ అదొక తల్లిదండ్రులు దిక్కులేని 199 ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను. ఏం బాపుకుంటారండి? మనం ఇంత కష్టపడి వాళ్ళని కని పెంచి పెద్ద చేసి లాస్ట్కి మన దగ్గర దిక్కులేనట్టు ఉంటారు. లేకపోతే కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు అంటే అదే ఏ హోమ్లో అట్లలో ఉంటారు. అది ఏం బాగుంటుందండి? అదే మన ఊర్లో ఉండి మన ఇంట్లో ఉండి మనకి తగ్గ ఉద్యోగం మనం చేసుకొని ఆ ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే ఆ తృప్తి ముందు ఈ డబ్బులు ఏం పనికి వస్తాయండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను అన్న దాంట్లో నిజం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ఏదో మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు అక్కడ ఎట్లా ఉన్నదో. కాబట్టి దయచేసి మన పిల్లలకి మన దేశము, మన కల్చరు అవి నేర్పించండి. అవి నేర్పించి ఉన్నంతలో తృప్తిగా బతికేటట్టు ఆ ఒక్కటి నేర్పిస్తే చాలండి. తృప్తిగా ఉంటే చాలు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి ఏదైనా మనకి కష్టం వస్తే ఇక్కడ నలుగురు మనవాళ్ళే. మనకి ఏ కష్టం వచ్చినా పరిగెట్టుకొని వస్తారు. ఇప్పుడు మనకి ఒంట్లో బాగలేకపోయినా బాగాలేదు కదా వెళ్ళి చూసి వద్దామని ఏ పక్కింటోళ్ళో తెలిసిన వాళ్ళు వస్తారు. ఆ తృప్తి ముందు ఈ డబ్బులు ఏం పనికి వస్తాయండి? నేను ఇలాగ అన్నానని అనుకోకండి, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో ఉండి మన కల్చరు మన ఇది నేర్చుకొని మన పండగలు చేసుకొని మన దీంట్లో చూసి ఆ తృప్తి ముందు ఏం పనికి వస్తుందండి? మీరు అక్కడికి ఏదో అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంత డబ్బులు ఖర్చు చేసేసి ఇక్కడ మా ఫ్లాట్లు కొనేసి అది కొనేసి ఏమున్నదండి? అందరూ ఇది ఆలోచిస్తే బాగుంటుందని నా విన్నపం. అంతే. నేనేమి ఎవరిష్టాలు వాళ్ళవి. నేను దానికన్నా ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో మన ఇంట్లో మన దేశంలో మనం ఉంటే ఆ తృప్తే వేరు. మన వాళ్ళందరి మధ్యన ఉన్న తృప్తి వేరు. అదొక్కసారి అందరూ ఆలోచిస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. అంతే. అందరికీ థ్యాంక్స్ అండి. నేను చెప్తున్నానని కాదు, కొంచెం ఆలోచించుకోండి. నేను చెప్పేసినంత మాత్రం అందరూ వింటారని కాదు, కొంచెం నిదానంగా ఆలోచించండి. ఆలోచించి పిల్లల్ని మంచిగా పెంచుకుంటే చాలు. పిల్లల్ని కాపాడుకుంటే చాలు. పెంచుకోవడం కాదు, పెంచుకుని కాపాడుకుంటే చాలు. అంతే, అంతకన్నా ఇంకేం లేదు.